హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుటెక్ 360. ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారు, అదేవిధంగా చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్గా చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. కంప్లీట్ డీటెయిల్స్ అనేది నేను ఈ వీడియోలో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, కంటెంట్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక మనకి ఆన్లైన్లో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకి 5th March 2025 నుంచి చివరి డేట్ వచ్చేసి 3rd April 2025 వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, మిడ్నైట్ 11:59 వరకు అయితే మనకి అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంది. డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక బోత్ మేల్ అండ్ ఫీమేల్ అయితే ఎలిజిబుల్. దీనికి సంబంధించి ఆన్లైన్లో అయితే అప్లై చేయవలసి ఉంటుంది. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, ఎలా అప్లై చేయాలి అనేది పూర్తి డీటెయిల్స్ తోటి. ఒక వేకెన్సీస్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకి పోస్ట్ వైజ్గా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ టోటల్గా చూసుకున్నట్లయితే మేల్ వచ్చేసి 945, ఫీమేల్ వచ్చేసి 103, టోటల్ 1048 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే కనుక మనకి యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్కి అయితే మనకి 100 రూపీస్ అయితే ఛార్జ్ చేయబడుతుంది. ఫ్రెండ్స్, అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో వారికైతే ఫీజు అనేది ఏమీ ఉండదు. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే కనుక మొత్తం మనకి 3 స్టేజెస్లో ఈ రిక్రూట్మెంట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఒకటి వచ్చేసి మనకి పీఈటీ, పిఎస్టీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ట్రేడ్ టెస్ట్. 2 వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ సిబిటీ, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఫైనల్గా వచ్చేసి మనకి డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్, డిఎంఈ అంటారు, నిర్వహించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే కనుక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషను. దీనిలో మనకి 10th క్లాస్తో పాటు రికగ్నైజ్డ్ బోర్డు నుంచి మనకి స్కిల్డ్ ట్రేడ్ సర్టిఫికేషన్ అయితే కలిగి ఉండాలి, ఐటీఐ కూడా కలిగి ఉండాలి. ఫ్రెండ్స్, దీనికి ఆ పోస్ట్లో ఒకసారి మీరు ఇక్కడ వీడియో పాస్ చేసి ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి స్వీపర్ పోస్ట్కి అయితే మెట్రికులేషన్తో పాటు అన్స్కిల్డ్ ట్రేడ్ అయితే కలిగి ఉండాలి. ఫ్రెండ్స్, ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే కనుక 18 to 23 ఇయర్స్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఇది 1st August 2025 నాటికి కట్ ఆఫ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years వరకు ఇవ్వడం జరిగింది. ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే 3 years వరకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఫిజికల్ స్టాండర్డ్స్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసి హైట్ వచ్చేసి 170 centimeters అయితే కలిగి ఉండాలి. చెస్ట్ అయితే 80 to 85 centimeters ఉండాలి. ఫ్రెండ్స్, అంటే 80 ఉండాలి. మినిమం ఎక్స్పాన్షన్ చేసినప్పుడు 5 centimeters అనేది ఇంక్రీజ్ అవ్వాలి, అంటే 85 వరకు రావాలి. ఫీమేల్ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే కనుక హైట్ 157 centimeters ఉండాలి. అయితే ఫీమేల్ క్యాండిడేట్స్కి ఫిజికల్ స్టాండర్డ్స్లో ఓన్లీ హైట్ ఒకటే చూడడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఓకే, నెక్స్ట్ టాపిక్ చూసుకున్నట్లయితే కనుక మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు మన దగ్గర అయితే ఫోటో, స్కాన్ చేసినటువంటి ఫోటో మరియు సిగ్నేచర్, అలాగే మన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి డాక్యుమెంట్స్ అయితే కలిగి ఉండాలి. ఫ్రెండ్స్, ఇవన్నీ స్కాన్ చేసుకొని ఉంచుకోవాల్సి ఉంటుంది. మీరు మొదటిగా మనం అప్లోడ్ చేయాల్సినటువంటి ఫోటో ఒకసారి చూసుకున్నట్లయితే కనుక జేపీఈజీ ఫార్మేట్లో అయితే ఉండాలి. అది సైజ్ వచ్చేసి 20 KB to 50 KB మధ్యలో అయితే ఉండాలి. ఫ్రెండ్స్, తప్పకుండా ఆ సైజ్ అయితే మెయింటైన్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ సిగ్నేచర్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఇది కూడా జేపీఈజీ ఫార్మేట్లో అయితే ఉండాలి. 10 to 20 KB అయితే సైజ్ మెయింటైన్ చేయాలి. అలాగే మనకి డాక్యుమెంట్స్ చూసుకున్నట్లయితే కనుక పీడిఎఫ్ ఫార్మేట్లో ఉండాలి. 1 MB కంటే తక్కువ సైజులో అయితే కలిగి ఉండాలి. ఫ్రెండ్స్, ఓకే, నెక్స్ట్ ఈ రిక్రూట్మెంట్లో భాగంగా మనకి మొదటిగా హైట్ బార్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ హైట్ బార్ టెస్ట్లో క్వాలిఫై అవుతారో వారికి ఒక రోల్ నెంబర్ అనేది అసైన్ చేయడం జరుగుతుంది. వారు మాత్రమే ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో నెక్స్ట్ స్టేజెస్కి అయితే ఎలిజిబుల్ అవ్వడం జరుగుతుంది. అంటే ఈ హైట్ బార్ టెస్ట్ అనేది కంపల్సరీగా క్వాలిఫై అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఈ హైట్ బార్ టెస్ట్ క్వాలిఫై అయిన తర్వాత మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, పీఈటీ అయితే నిర్వహించడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మేల్ క్యాండిడేట్స్ అయితే 1.6 kilometer వచ్చేసి మనకి 6 minutes 30 secondsలో అయితే క్లియర్ చేయవలసి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ అయినట్లయితే కనుక 800 meters రేస్ని 4 minutesలో అయితే ఫినిష్ చేయవలసి ఉంటుంది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ అప్లై చేసే ముందు మనకు కావాల్సినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ లిస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే కనుక ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అయితే కావాలి. అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, అంటే మనకి 10th class సర్టిఫికేట్ అయితే సరిపోతుంది. అదేవిధంగా మనకి రిజర్వేషన్ అప్లికేబుల్ అవ్వడానికి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్స్ అయితే కలిగి ఉండాలి. ఫ్రెండ్స్, ఓకే, నెక్స్ట్ డీటెయిల్స్ చూసినట్లయితే కనుక ట్రేడ్ టెస్ట్. ఎవరైతే హైట్ బార్ టెస్టు, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్టు, అదేవిధంగా పిఎస్టీ,
డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇవన్నీ క్వాలిఫై అవుతారో వారికి ట్రేడ్ టెస్ట్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ ట్రేడ్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ మాత్రమే, దీనికి ఎటువంటి మార్క్స్ అయితే ఇవ్వడం జరగదు. దీనిలో మనకి క్వాలిఫై అయితే ఖచ్చితంగా అవ్వాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కనుక బార్బర్ అయినట్లయితే కనుక హెయిర్ కటింగ్, షేవింగ్ అయితే చేయవలసి ఉంటుంది. అదేవిధంగా స్వీపర్ అయితే స్వీపింగ్ అయితే చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మినిమం పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ చూసుకున్నట్లయితే కనుక మనకి క్వాలిఫైయింగ్కి యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మనకి అయితే 35%, ఎస్సీ ఎస్టీ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే మనకి 33% అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వివరాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో భాగంగా ఫైనల్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైతే పీఈటీ, పీఎస్టీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అదేవిధంగా ట్రేడ్ టెస్ట్, అలాగే రిటర్న్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో, షార్ట్ లిస్ట్ అవుతారో వారికి మాత్రమే ఈ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహించడం జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి అప్లై చేసే విధానం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక దీనికి మనం ఆన్లైన్లో అయితే అప్లై చేయవలసి ఉంటుంది. 2 స్టేజెస్లో అయితే అప్లై చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి పార్ట్ 1లో వచ్చేసి మనకి వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది. మనం బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి మనం ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఒక యూజర్ ఐడి, పాస్వర్డ్ అయితే రావడం జరుగుతుంది. ఆ యూజర్ ఐడి, పాస్వర్డ్ ద్వారా మనం లాగిన్ అయితే అయ్యి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఇచ్చి అప్లికేషన్ అనేది ఫిల్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. అప్లై చేసే ప్రొసీజర్ వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఆ వీడియో ద్వారా మీరు ఆ వీడియో చూస్తూ అప్లై అయితే చేసుకోండి. మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా స్పెల్లింగ్స్ అయితే ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీరు ఈ డీటెయిల్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ ఇచ్చిన తర్వాత మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా సబ్మిట్ బటన్ అనేది క్లిక్ చేసి ఫీజు పేమెంట్ అయితే చేయవలసి ఉంటుంది. ఇది కూడా ఆన్లైన్లోనే చేయొచ్చు. మీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఇలా ఏ విధంగా అయినా సరే యూపీఐ ద్వారా అయినా సరే మీరు ఈ ఫీజు పేమెంట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. వన్స్ ఫీజు పే చేస్తేనే అప్లికేషన్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.